మీరు అంటే ఈ పాలిటిక్స్ బంద్ చేసి మంచిగా సినిమాలలో ఏమైనా రోల్స్ చేయొచ్చు కదా. యాక్టింగ్ నాకు రాదన్న. చేస్తారు కదా రీల్స్ లో. నాకు యాక్టింగ్ రాదు. అది రీల్స్ లో చేసి రీల్స్ లో చేసేది యాక్టింగ్ కాదు, నా నిజం మాట్లాడతాను. నేను నిజంగా recent గా- మనసులో ఉన్న బాధని వ్యక్తం చేస్తాను. నేను రీసెంట్ గా కొన్ని రీల్స్ మీ చూస్తుంటా రెగ్యులర్ గా. అది డబ్బులు అడిగిండ్రు. అవును. ఎందుకు? ఏ సందర్భం అది? దోమల విషయంలో, దోమల విషయంలో. ఎందుకు అట్లా? దేని గురించి? స్పెషల్ ఆఫీసర్స్ పాలన అని చెప్పిండ్రు. 99 రోజులలో స్పెషల్ ఆఫీసర్స్ పాలన అంతకు ముందు లేనట్టుగా మంచి చేసి చూపిస్తాను రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేటర్లుగా మా టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఆఫీసర్లు పని చేయాలి కదా, ఫాగింగ్ చేయాలి, యాంటీ లార్వా కెమికల్స్ అవన్నీ కొట్టాలి, ఇంటింటికి తిరగాలి, చెరువులు అవన్నీ ఉంటే మన ప్రక్షాళన చేయాలి, చెత్త చెదారం ఎత్తాలి. మళ్ళీ ఆ పనులు కూడా చేయకపోతే ఏం చేస్తారని పోయి అడిగినాము. అడిగితే డబ్బులు లేవు మేడం అని అన్నారు. ఎందుకంటే డివిజన్లన్నీ డివైడ్ చేసిండ్రు, ఇక్కడున్న ఆఫీసర్లను తీసుకుపోయి ఆడేసిండ్రు, ఇంజనీర్లను తీసుకొచ్చి ఎంటమాలజీలు వేసిండ్రు. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చదువుకున్నారో ఏమో, వాళ్ళకి ఎంత కెమికల్ కలపాలో తెలియదు, ఎంత పొగ రావాలో తెలియదు, ఎంత డీజిల్ కలపాలో తెలియదు, మేము ఏం చేస్తాం మేడం అని అన్నారు. మళ్ళీ ఎందుకండి ఏమీ లేకపోతే ఎట్లా, ప్రజలు ఏం చేస్తారు అని అంటే ఏం చేస్తాం మేడం మేము అని అన్నారు. ఇక కనీసం అడుక్కోనన్నా మచ్చర్దాన్ని కొనిస్తే సిగ్గన్న వస్తుంది అని చెప్పి మచ్చర్దాన్ని కొనిచ్చినాం. అంటే అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర డబ్బులు లేవా? మీరే ఇవ్వచ్చు కదా. ఏమంటానంటనా, దాన దండోపాధి. ఏమంటే ఒకసారి కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత వినతి పత్రాలు ఇవ్వాలి. వినతి పత్రాలు ఇస్తే వాళ్ళకి ఆఫీసర్లకు అరే మాకు ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు, దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్ళకు ఉండాలి చలనం. దాని తర్వాత వాళ్ళు వింటలేరంటే మేయర్ దగ్గరికి పోవాలి, వాళ్ళు వింటలేరంటే మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఇచ్చుకుంటూ పోవాలి. ఇస్తనే ఉన్నాం పేపర్ల మీద పేపర్లు. మేము ఇచ్చిన పేపర్లతో అలా ఒక ఖజానా నింపుకోవచ్చు. అన్ని పేపర్లు ఇచ్చినాం. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఎట్లుండదో వాళ్ళు కూడా చలనం లేకుండా ఉండదు. సరే వీళ్ళకి సిగ్గు రావాలి అని అంటే ఒకసారి దున్నపోతుని తీసుకుపోదామని చెప్పి దున్నపోతుని కూడా తీసుకుపోయినాం జిహెచ్ఎంసీ ఆఫీస్. అయినా కూడా చలనం లేదు. ఇక ఏం చేస్తాం? మీరు చేసే రీల్స్ కి స్క్రిప్ట్ రైటర్ ఉంటారా? ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాదన్న, ఒక పిఆర్ టీమ్ ఉంటది, చెప్తారు వాళ్ళు. పిఆర్ స్టంట్స్ ఇవన్నీ చెప్తారు. అంటే పిఆర్ స్టంట్సే కదా. స్టంట్స్ అంటే ఎలా అంటన్నా, ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి యాపిల్ అని చెప్తుండే టీచర్, ఏపీఎల్ఈ యాపిల్ అని చెప్పి పలకా బల్పం ఇచ్చి దిద్దిపిస్తుండే. దాని బదులు ఒక టీచర్ చేతుల యాపిల్ పండుని పట్టుకొచ్చి దీన్ని యాపిల్ అంటారు బెటా, ఇది యాపిల్ ఎర్రగా ఉంటది, తీయగా ఉంటది, జ్యూసీగా ఉంటది, ఇది ఏపీఎల్ఈ యాపిల్ అని అంటే వాళ్ళకి ఎక్కువ గుర్తుంటది. కార్టూన్సే గానీ లేకపోతే కామిక్ బుక్సే గానీ పిక్టోరియల్ అంటాం. సో ఇలా చేస్తే కొంచెం ప్రజలకి అర్థమవుతుంది, ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు వస్తుంది. ఇట్లా చెయ్యండి మేడం అని చెప్తారు. ఇక కొంత మా పిఆర్ టీము అప్పుడప్పుడు కొన్ని రిజెక్ట్ చేస్తాము, అప్పుడప్పుడు చేస్తాం. అదే ప్లేట్లో ఒక్కొక్కసారి ఏమో ఒక మంచిగా ఉన్న ఫుడ్, ఎక్కువ ఉన్న ఫుడ్, ఒక దాంట్లో ఏం లేని ఫుడ్ ఇట్లా పెట్టి ఇవి కొన్ని సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఇన్ని హామీలు ఇచ్చిండు, ఖజానా నిల్లుంది, కానీ మనకేమి ఇస్తలేడు. పదే అదే చెప్తే కూడా ప్రజలకి సరిగ్గా అర్థం కాదు, ప్రజలకి సమయం ఉండట్లే. ఇవాళ రేపు ప్రజలు 2-3 నిమిషాలు కూడా చూస్తలేరు, 15 సెకండ్లు కాగానే స్కిప్ కొట్టేస్తున్నారు. ఇక వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా చెప్పాలి, జనరేషన్కి తగ్గట్టుగా నేను కూడా మారాలి అని అంటే ఇట్లా తెల్ల పట్టుకొచ్చి నీకు బగారా అన్నం పెడతా అన్నాడు, కోడి కూడా, గుడ్డు, చేపలు, రొయ్యలు అన్ని పెడతా అన్నారు, కానీ చివరాఖరికి వచ్చేవరకు సద్దన్నం పెడుతున్నారు. హామీలేమో అన్ని ఇస్తారు, వచ్చేవరకు నీకు సద్దన్నం పచ్చడి మెతుకులు పెడుతున్నారు అని చెప్తే ప్రజలందరికీ కూడా అట్రాక్ట్ అవుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది అన్న ఒక ఆలోచన. ఇదంతా రాజకీయంలో పనికొస్తుందా మీకు? రాజకీయంలో ఇది పనికి రాదు అని ఎందుకు ఉంటదన్న? రాజకీయం అంటే ఇట్లనే చేయాలి అని కూడా కాదు కదా. ఇప్పుడు ఇలా జెన్జీ ఇదంతా ప్రపంచం, వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా మార్చుకోవాలి కదా. ఒకప్పుడు ఏమో రాజకీయాలు అని అంటే రాజకీయ నాయకుడు ఒక పెద్ద మనిషి ఏం చేస్తుండే అని అంటే ఒక రచ్చబండ దగ్గర కూర్చొని ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మాట్లాడి వాళ్ళందరితోటి చర్చించి మళ్ళీ అవన్నీ తీసుకుపోయి పెద్ద అధికారులకు అవి చెప్తుండే. రానున్న కాలం మారుతా ఉంది, ఫోన్లలోనే ఎక్కువ సమయంలో ఉన్నాం కాబట్టి ఫోన్ల త్రూనే రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి తగ్గట్టుగా చేస్తున్నాం. ఒకప్పుడు ఎడ్ల బండిలో తిరుగుతున్నాం, ఇవాళ ఏరోప్లేన్లలో తిరుగుతున్నాం.